నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత మొదటిసారి సంక్షేమ పథకాలను ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి అన్నటువంటి స్కీమ్ లో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచితమైనటువంటి బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది। ఒక పక్కన తెలంగాణలో వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి కాంగ్రెస్ నేతలు సైతం రాష్ట్ర పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి। ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 8 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచితమైనటువంటి బస్సు సౌకర్యాన్ని తెలంగాణ రాష్ట్ర సర్కార్ కల్పించింది। ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఈ సౌకర్యాన్ని కల్పించినప్పటికీ కూడా ఒక పక్కన మహిళల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది। ఇదే ఉచితమైనటువంటి ప్రయాణాన్ని అనుభవిస్తున్నటువంటి మహిళలతో పాటు ఆటో కార్మికులు కూడా మరో పక్కన ప్రైవేట్ వెహికల్స్ సంబంధించినటువంటి వాళ్ళందరి పొట్టని రేవంత్ రెడ్డి కొట్టిందన్నటువంటి చాలా ఆరోపణలు వినబడతా ఉన్నటువంటి సందర్భం। ఒకానొక సందర్భంలో ఇదే మహిళలు ఈ 5 నెలల కాలంలో చాలా మంది మహిళలు మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 40 కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్సును వినియోగించుకున్నారని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నది। అంటే కేవలం 1.5-2 కోట్ల మధ్యలో మహిళలు ఉన్నప్పటికీ వాళ్ళు తిరిగినటువంటి ఈ జనాభా సంబంధించినటువంటి దాన్ని లెక్కేస్తే అంటే రోజుకు మహిళలు ఎంతమంది తిరుగుతున్నారు అన్నటువంటి లెక్కేస్తే సుమారుగా 40 కోట్ల మంది ఇప్పటికే ఉచితమైనటువంటి బస్సు ప్రయాణాన్ని వినియోగిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది। ఇదే సందర్భంలో చాలా విమర్శలు కూడా రేవంత్ రెడ్డి సర్కారు పైన విమర్శలు కూడా రావడం జరిగింది। ఈ ఉచితమైనటువంటి ప్రయాణం వల్ల ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి 3,500 కోట్ల రూపాయలు అధిక భారం పడతా ఉన్నది సంవత్సరానికి। అంటే దరిదాపుగా 300 కోట్ల రూపాయలు ఒక నెలకి ప్రభుత్వం ఆర్టీసీకి కట్టేయాల్సినటువంటి ఆస్కారం కనబడ్డది। గతంలో ఆర్టీసీ నష్టాల్లో ఉండి ఆర్టీసీ సంబంధించినటువంటి ఆస్తులను కూడా అమ్ముకునేటువంటి పరిస్థితికి వస్తా ఉన్నది। ఆర్టీసీ కార్మికులను తీసేయాల్సిందే, ఆర్టీసీని పూర్తిగా రద్దు చేయాల్సిందే అని చెప్పేసి గత సర్కార్ భావించింది అన్నట్టుగా తెలుస్తా ఉంది। ఇదే సందర్భంలో ఇదే ఆర్టీసీని లాభాల బాట పట్టించాలన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మరి ఈ యొక్క ఆర్టీసీ వినియోగించుకొని ఉన్నటువంటి మహిళలకు సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఆయన కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది। ఈ నిర్ణయంలో భాగంగానే ఈ ఉచితమైనటువంటి బస్సు ప్రయాణం। అయితే ఈ రోజు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలకమైనటువంటి సమీక్షా సమావేశాన్ని పెట్టబోతున్నట్టుగా తెలుస్తా ఉంది। ఈ సమీక్షా సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండి సజ్జనర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది ఈ సంబంధించినటువంటి భేటీలో ఈ సమీక్షా సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు। ఉచితమైనటువంటి బస్సు ప్రయాణం వల్ల ఉన్నటువంటి లాభాలేంటి, వీటి వల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటి నష్టం ఏంటి, దీనిపైన ఆటో కార్మికుల యొక్క పరిస్థితి ఏంటి అన్నటువంటి దానిపైన పూర్తి సంబంధించినటువంటి సమీక్షని ఈ రోజు నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది। దీనిలో మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే ఆర్టీసీ సంబంధించినటువంటి బస్సులను కనుక చూసుకున్నట్టయితే చాలా బస్సులన్నీ పాతబడిపోయినాయి, చాలా బస్సులు కూడా డిపోలకే పరిమితం అయిపోతా ఉన్నాయి। రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అవన్నీ ఎక్కడికక్కడ కూడా ఆగిపోతా ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు। తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు దరిదాపుగా 45,000 మంది కార్మికులు 9,000 బస్సులను నడుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది। ఆర్టీసీ కండక్టర్లు కావచ్చు, ఆర్టీసీ సంబంధించినటువంటి డ్రైవర్లే కావచ్చు, దానికి ఉన్నటువంటి టెక్నికల్ డిపార్ట్మెంట్ అంతా సుమారుగా 9,000 మంది కార్మికులు ఉన్నటువంటి నేపథ్యం। ఈ 9,000 కార్మికులకు దరిదాపుగా చాలా మంది కూడా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, రిటైర్మెంట్ కు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏజ్ బార్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి నేపథ్యం। కానీ తెలంగాణ రాష్ట్ర సర్కార్లో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో ఆర్టీసీలో ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా కల్పించలేదు। కానీ ఇప్పుడు ఈ సమీక్ష సమావేశంలో కొత్తగా ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించాలి, ఒక పక్కన మహిళలతోటి పూర్తి స్థాయిలో అవన్నీ బస్సులన్నీ నిండిపోతా ఉన్నాయి, ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు। కండక్టర్ కానీ డ్రైవర్ కానీ అంటే మహిళలు చేయి అడ్డుపెట్టినటువంటి దశలో ఆపడం, ఎక్కించుకోవడం, మళ్ళీ దించినటువంటి స్టేజ్ రాగానే దింపడం, ఆ బస్సు పూర్తి స్థాయిలో నిండడం, అంటే ఎప్పుడు చూసినప్పటికీ కూడా సిటీలో కానీ పల్లెటూరులో కానీ ఆర్టీసీ బస్సు పూర్తి స్థాయిలో 100కు 100 సీట్లు ఆల్మోస్ట్ ఆ మహిళలతో నిండిపోతున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు। దానివల్ల కొంత పురుషులు కొంత ఇబ్బంది పడ్డప్పటికీ మహిళలు అయితే పూర్తి స్థాయిలో ఉచితమైనటువంటి బస్సునైతే వినియోగించుకుంటా ఉన్నారు। కాబట్టి
కొత్త బస్సులు ఇంకా కొత్త బస్సులు కూడా కొనాల్సినటువంటి ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కొత్త బస్సులకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే గవర్నమెంట్కి ప్రపోజల్ కూడా పంపడం జరిగింది. దానిలో కొత్త బస్సులను సుమారుగా ఇంకో 3000 బస్సులని అంటే ఇప్పటికి 9-10 బస్సులు ఉన్నాయి. దానిలో చాలా వరకు కూడా ఖరాబ్ అయినటువంటి బస్సులే పడవపడ్డటువంటి బస్సులే ఉన్నాయి. ఇప్పుడు 3000 కొత్త బస్సులను తీసుకొని మరి రోడ్డు మీదకి తీసుకొని రావాలి, దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కొత్త బస్సులకు కూడా పచ్చ జెండా ఊపేటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవహారంలో ఉద్యోగస్తులని కొత్తగా 3000 బస్సులను తీసుకుంటే కొత్తగా ఉద్యోగస్తులను కూడా తీసుకోవాలన్నటువంటి అంశాన్ని కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. కొత్తగా ఉద్యోగాలు మరి ఎంత ఇవ్వాలి, ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఓ క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. అంతేకాకుండా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఏం ఆస్తులు ఉన్నాయి అన్నటువంటి, ఎన్ని డిపోలు ఉన్నాయి, ఆ డిపోలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానీ దానికి సంబంధించినటువంటి భూములు కానీ ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి అన్నటువంటి దానిపైన కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులతోటి రేవంత్ రెడ్డి కులంకుశంగా ఒక సంబంధించినటువంటి సమావేశం పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఈ యొక్క వ్యవహారం పైన గత కొద్ది రోజులు ప్రచారం సాగింది. ఒక పక్కన మహిళల నుంచి మరో పక్కన ఆటో రిక్షా, మరో పక్కన ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు నడిపించుకున్నటువంటి వాళ్ళ డ్రైవర్ల దగ్గర నుంచి చాలా విమర్శలు ఎదురైపోయినాయి. ఆర్టీసీని పూర్తి స్థాయిలో ఉచితమైనటువంటి బస్సు ప్రయాణాన్ని తీసేయాలి, కాబట్టి మాకు ఉపాధి లభిస్తుంది, మమ్మల్ని అందరినీ కూడా దాదాపుగా లక్షలాది మంది మేము ఆటో కార్మికులు ఉన్న మమ్మల్ని పొట్టగొడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఆరోపించారు. కానీ మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆ విధమైనటువంటి డిసిజన్ ఏమైనా తీసుకుంటాడా, పూర్తి స్థాయిలో ఆర్టీసీని రద్దు చేస్తాడా, ఫ్రీ బస్సు అనేది కూడా చూడాలి. దీనిపైన రకరకాలైనటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. చాలా మంది కూడా ఈ ఆర్టీసీని తీసేయాలని చెప్పేసి ఆర్టీసీని వినియోగించుకుంటున్నటువంటి మహిళలు సైతం కూడా ఇదే అంశాన్ని కూడా లేవనెత్తుతున్నటువంటి నేపథ్యం. మరి కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఒకే ఒక్క కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది అంటే అది ఖచ్చితంగా కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఫ్రీ బస్సు ఈ యొక్క పథకమే. కానీ ఈ బస్సు పథకాన్ని మరి రేవంత్ రెడ్డి ఏమన్నా విరమించుకుంటాడా లేదనేది కూడా చూడాలి. దీనిపైన ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి అక్కడ ఒక పక్కన 3,500 కోట్లు సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర సర్కారు నష్టపోతా ఉన్నది. ఈ అంత భారం కూడా ప్రజల మీద పడేటువంటి పరిస్థితి ఉన్నది. దీనివల్ల చాలా మంది కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. చాలా మంది మహిళలు బస్సులలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులంతా కూడా కొంత కామెంట్ చేయాలి. బస్సు ఉచితమైనటువంటి బస్సు ఉండాలా వద్దా, అసలు దీన్ని తీసేయాలా వద్దా, రేవంత్ రెడ్డి దీనిపైన మరొకసారి సమీక్ష సమావేశంలో ఉచితమైనటువంటి బస్సు పైన ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుందన్నటువంటి మీ ఒపీనియన్ కూడా ఒకసారి తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని అయితే మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా ఈ మహాలక్ష్మి ఈ పథకాన్ని కనుక ఉచిత బస్సు ప్రయాణం కనుక తీసేసినట్టయితే ఉంటే ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల సంబంధించినటువంటి దాంట్లో గెలవడం కోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని చెప్పేసి ఒక పక్కన ఇప్పటికే విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క గ్రాండ్ గా ఈ యొక్క సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి ఫ్రీ బస్ అనేటువంటి వ్యవహారాన్ని కనుక రద్దు చేసినట్టయితే ఖచ్చితంగా కూడా ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు ఎదురయ్యేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. అప్పుడే మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఫ్రీ బస్ పైన రద్దు చేసేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారా అంటే తీసుకోవాలనే తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క కేవలం 5 నెలల కాలంలోనే ఉన్నటువంటి పథకాన్ని కూడా రద్దు చేస్తే మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు ఎదురవుతాయి. మరో పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతాయి. కాబట్టి మరి ఇట్లాంటి సాహసం అయితే చేయడమే మనం కూడా అనుకుంటాం. చేసేటువంటి ఆలోచన కూడా మరి ఉన్నప్పటికీ ఈ టైంలో చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఎన్ని నష్టమైనప్పటికీ కూడా ఆర్టీసీని పూర్తి స్థాయిలో నడిపించాలి, ఆర్టీసీని లాభాల బాట పట్టించాలి, దానికోసం ప్రభుత్వం దేనికైనా కానీ సిద్ధపడతా ఉన్నది. దానిలో భాగంగానే ఇచ్చినటువంటి హామీ మేరకు ఫ్రీ బస్సుని ఇలాగే రన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉంది. ఆర్టీసీకి సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను కూడా చెల్లించేందుకు ఈ రోజు మరి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి టీఏలు కానీ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి పెన్షన్స్ పైన కానీ ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ పైన కూడా దీనిపైన సమీక్ష సమావేశంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉన్నది. ఈ ఆర్టీసీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ అయితే ఫుల్ గా రన్ అవుతా ఉన్నది. ఎందుకంటే
అక్కడ ఉచిత ప్రయాణం కాబట్టి మహిళలంతా కూడా దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటా ఉన్నారు. ఇక అక్కడ కొంత ఇబ్బందులు ఎదురవుతా ఉన్నప్పటికీ కూడా పురుషులకి వాళ్ళు ఏదో ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ చూసినప్పుడు కూడా మహిళలు ఈ సంబంధించినటువంటి ఆర్టీసీలో ఆధార్ కార్డు పట్టుకొని పోతే వాళ్ళ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా ఉచితమైనటువంటి ప్రయాణాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కల్పిస్తూ ఉన్నది. పల్లెటూర్లలో కూడా ఇట్లాంటి ఉచితమైనటువంటి ప్రయాణం మరి ఈ ఉచితమైనటువంటి బస్సు ప్రయాణాన్ని కూడా అందరూ వినియోగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆర్టీసీలో ఉన్నటువంటి పల్లె వెలుగు కావచ్చు, ఎక్స్ప్రెస్ లాంటివి దాంట్లో కూడా చాలా సంబంధించినటువంటి దాంట్లో మహిళలంతా వినియోగించుకుంటా ఉన్నారు. కానీ కొంత తెలంగాణ రాష్ట్ర సర్కారుకు రావాల్సినటువంటి ఖజానాకు అయితే మాత్రం గండిపడతా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో పైన చాలా భారం పడతా ఉన్నది. మెట్రో సంబంధించినటువంటి దాన్ని వినియోగించుకోవట్లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు లేక అక్కడ మెట్రో రైళ్లన్నీ కూడా వెలవెలబోతా ఉన్నాయి. దీనికోసం మెట్రో సంబంధించినటువంటి ఎల్ఎన్టీ సంస్థ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఆ యొక్క కాంట్రాక్ట్ను కూడా విరమింపు చేసుకోవాలి, హైదరాబాద్లో మెట్రో సరిగ్గా నడవట్లేదు, ఉచితమైనటువంటి బస్సు ప్రయాణం అని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్కారుకు లేఖ రాసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఇదే విధంగా నడిచినట్టయితుంటే ఈ యొక్క మెట్రో సైతం కూడా లాస్లలో ఉంటుంది, లాస్లలో నడపం కాబట్టి దీన్ని పూర్తిగా రద్దు చేస్తామన్నటువంటి భావనతో కూడా ఎల్ఎన్టీ ఉంది. ఈ ఎల్ఎన్టీలో 10% ప్రభుత్వ వాటా ఉంది, 90% కూడా ఎల్ఎన్టీది ఉంది. కాబట్టి మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే విన్నపం ఉందో ఈ విన్నపాన్ని కూడా ఏమన్నా మరి పరిగణలోకి తీసుకుంటుందా రేవంత్ రెడ్డి సర్కార్? మరి ఆర్టీసీ పైన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఆర్టీసీని రద్దు చేస్తే ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి? ఆర్టీసీని ఇట్లనే నడిపించినట్టయితే ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి నిధులు సమకూర్చాలన్నటువంటి దానిపైనతో పాటు కొత్త బస్సులను కొంటే ఎన్ని డబ్బులు అవుతాయి? అంతేకాకుండా ఉద్యోగస్తులకి వాళ్ళ యొక్క రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు ఎంత అవసరం ఉంటుంది? ఇప్పుడు కొత్త ఉద్యోగస్తులను తీసుకున్నట్లయితే ప్రభుత్వం పైన అధిక భారం ఎంత పడుతుంది అన్నటువంటి దానిపైన పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అయితే దీనిపైన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉన్నది. మెజార్టీగా చూసుకున్నట్టయితే ఉచిత ప్రయాణంతో మరి మహిళలు కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఫ్రీగా పోతారు కాబట్టి వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా కొంత దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి మహిళలు సైతం కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకసారి చూడండి, మరి మీరు కూడా ఒకసారి ఈ యొక్క బస్సు ప్రయాణం పైన, ఉచితమైనటువంటి బస్సు ప్రయాణం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఉచితమైనటువంటి బస్సు ప్రయాణం ఉండాలా వద్దన్నటువంటి దాన్ని కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.